నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్రహ్మంగారి మఠానికి ఇవాళ చేరుకోనున్న ప్రత్యేక అధికారి. పీఠాధిపత్యం వివాదానికి పరిష్కారం దొరికే అవకాశం. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ఎవరికీ నమ్మకం లేదన్న రఘురామ. దేవుడు సొమ్ము దారి తప్పిస్తారనే ఆందోళన ఉందంటూ సీఎంకు లేఖ. స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు కాల్ గర్ల్స్. గుంటూరులో 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ సహాయకుల అరెస్ట్. ఇవాళ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు. మరోసారి పెరిగిన చమురు ధరలు. లీటర్ పెట్రోల్పై 35, డీజిల్పై 37 పైసలు పెంపు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదంలో పరిష్కారం దిశగా ముందడుగు పడింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి ఇవాళ మఠానికి చేరుకోనున్నారు. 2 కుటుంబాలతో పాటు గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించనున్న విచారణ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో కమిటీ వేసి పీఠాధిపతిని ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపత్యం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ అధికారి నేడు మఠానికి చేరుకోనున్నారు. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ను ప్రత్యేక విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయన మఠానికి చేరుకుని దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పెద్ద భార్య 4 కుమారులు, రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ, ఆమె 2 కుమారులతో సమావేశమవుతారు. వారి అభిప్రాయాలు సేకరిస్తారు. ఏకాభిప్రాయం కుదరకపోతే ప్రభుత్వ పరంగా ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారో వారికి వివరించనున్నారు. గ్రామస్తులు, ధార్మిక సంఘాల అభిప్రాయాలను అధికారి సేకరిస్తారు. వీటన్నింటినీ నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రత్యేక అధికారి ఇచ్చే నివేదికను అనుసరించి ప్రభుత్వం ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో మఠాధిపతులతో కమిటీ వేయనుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నియమించే అవకాశముంది. జులైలో పీఠాధిపతిని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ కు రుణాలు సమీకరించేందుకు విశాఖలోని 213 ఎకరాలను ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఆర్థిక శాఖ అధికారులు గురు శుక్రవారాల్లో ఈ తనఖా ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వ్యవహారానికి గతంలోనే మంత్రి మండలి ఆమోదముద్ర వేసిందని అధికారులు చెబుతున్నారు. ఈ రుణాలను 3 సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వినియోగించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు రుణాలు పొందేందుకు వీలుగా ఇంతకు ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విశాఖలోని 213 ఎకరాల ఆస్తులను బ్యాంకులకు తనఖా పెట్టే ప్రక్రియను పూర్తి చేశారు. విశాఖలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులను ఇందుకోసం కుదువ పెట్టారు. ఆర్థిక శాఖ అధికారులు విశాఖ వెళ్లి గురు శుక్రవారాల్లో పని పూర్తి చేసినట్లు తెలిసింది. 2020 నవంబర్లో ప్రారంభమైన రుణ ప్రక్రియలో భాగంగా అప్పట్లో కుదిరిన ఒప్పందం పూర్తయింది. ఈ మొత్తం వ్యవహారానికి రాష్ట్ర మంత్రిమండలి గతంలోనే ఆమోదముద్ర వేసిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 3 సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలుగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేసేందుకు ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 21,500 కోట్ల రూపాయల రుణ సమీకరణకు వీలుగా ప్రభుత్వం ఈ కార్పొరేషన్కు గ్యారంటీలు సమకూర్చింది. ఆ మేరకు కార్పొరేషన్ అధికారులు 2020 నవంబర్ 5న గ్యారంటీ ఒప్పందం కుదుర్చుకున్నారు. తిరిగి నవంబర్ 24న గ్యారంటీ డీడ్ రాశారు. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 6,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి 2,500 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3,000 కోట్ల రూపాయల రుణాలు సమకూర్చుకునేందుకు ఆయా బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. గ్యారంటీ మాత్రమే కాకుండా అదనపు ఎక్సైజ్ సుంకాన్ని నేరుగా రుణ చెల్లింపుల కోసం వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదనంగా ఎక్సైజ్ సుంకం విధించి దాన్ని రాష్ట్ర కార్పస్ ఫండ్కు చేర్చి అక్కడి నుంచి వచ్చిన మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేర్చేలా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 10 ఎక్సైజ్ డిపోల నుంచి వసూలయ్యే మొత్తాన్ని ఇలా ప్రతి నెలా చెల్లిస్తారు. ఇది కాకుండా రుణం పొందేందుకు బ్యాంకులు రుణ మొత్తంలో 10% ఆస్తులను తనఖా పెట్టాలన్న డిమాండ్ మేరకు ఇప్పుడు విశాఖలోని 213 ఎకరాల తనఖా పూర్తి చేశారు.
విశాఖలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఆస్తులను వాటి విలువ ఆధారంగా లెక్కగట్టి రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ తరపున బ్యాంకులకు కుదవ పెట్టేందుకు 213 ఎకరాలు గుర్తించారు. వాటిని భూ పరిపాలన కమిషనర్ కు బదలాయించి అక్కడి నుంచి ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఆమోదం పొందారు. తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖ ద్వారా కార్పొరేషన్ కు బదలాయించి తనఖా ప్రక్రియ ముగించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అధికారులు వెళ్లి ఆ డాక్యుమెంట్లన్నీ విశాఖలోని స్టేట్ బ్యాంక్ ప్రతినిధులకు అప్పచెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కారణం వల్ల ఆ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే ఆస్తులను వేలం వేసుకుని అప్పులు జమ చేసుకునే వెసులుబాటు బ్యాంకులకు కల్పించినట్లేనని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ దాదాపు 18,500 కోట్ల రూపాయల రుణం సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16,999 కోట్ల రూపాయల్ని కార్పొరేషన్ నుంచి రుణంగా సమీకరించి 3 పథకాలకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్ ఆసరా కింద 6,337 కోట్లు, అమ్మఒడి కింద 6,107 కోట్లు, వైఎస్సార్ చేయూతకు 4,455 కోట్ల రూపాయలను ఈ కార్పొరేషన్ అప్పులనే వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ సంయుక్త ప్రవేశ పరీక్ష 2021 గాను ఈప్సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2021-22 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, వ్యవసాయం, హార్టికల్చర్, పశువైద్యం కోర్సులో ప్రవేశాల కోసం జేఎన్టీయూ కాకినాడ ఈ ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనుంది. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆగస్టు 19 నుంచి 25 వరకు రోజు 3 సెషన్లలో పరీక్ష జరగనుంది. ఆగస్టు 12 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో తొలి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి నమూనాను పరిశీలించిన సీసీఎంబీ ఈ కొత్త రకం వైరస్ ను నిర్ధారించింది. బాధిత వ్యక్తి ద్వారా ఇతరులకు ఇది సోకలేదన్న ప్రభుత్వం ఆయన నివాస ప్రాంతంలో మరికొందరి నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతామని ప్రకటించింది. డెల్టా ప్లస్ కేసుపై అప్రమత్తమైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కట్టడి చర్యలు చేపట్టాలని ఏపీసీఎస్ కు లేఖ రాసింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కలవరం మొదలైంది. తిరుపతికి చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకింది. గత ఏప్రిల్ 3న ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు సీసీఎంబీ తాజాగా గుర్తించింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అమరావతిలో ప్రకటించారు. బాధిత వ్యక్తి ద్వారా ఇతరులకు ఇది సోకలేదన్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత తిరుపతిలో కలకలం రేగింది. బాధితుడు ఉన్న వీధి, పరిసర ప్రాంతాలు నిర్మానుషమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 3న తిరుపతిలోని ఓ 50 ఏళ్ల వ్యక్తి వైరస్ నిర్ధారణ పరీక్ష కోసం నమూనా ఇచ్చారు. 4వ తేదీన పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తర్వాతి రోజు ఆయన స్విమ్స్ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 13న డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ సభ్యుల్లోనూ పలువురికి వైరస్ సోకింది. అందరూ కోలుకున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తించినట్లు సమాచారం అందగానే ఆరోగ్య సిబ్బంది బాధితుడి నివాసం, పరిసరాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. స్థానికుల నుంచి అనుమానిత లక్షణాల వివరాలు సేకరించారు. రాష్ట్రంలోని ప్రతి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీకి పంపుతున్నారు. వీటిని పరీక్షించి వైరస్ వేరియంట్ గుర్తిస్తున్నారు. ఈ నమూనాలను అక్కడే ఉంచి కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వాటిని మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ నమూనాను తొలుత పరీక్షించినప్పుడు అనుమానం రాలేదు. తాజాగా కలకలం రేపుతున్న డెల్టా ప్లస్ గురించి తెలుసుకునేందుకు మళ్లీ పాత నమూనాలను పరీక్షిస్తుండగా ఈ నమూనాలో ఆ వేరియంట్ బయటపడిందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని తెలిపారు. నమూనా సేకరించిన 2.5 నెలలు దాని తర్వాత తెలిసినా ఈ కేసుకు సంబంధించిన ఎవరికి అనారోగ్య లక్షణాలు లేవని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. బాధిత వ్యక్తి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారిలో 15 మంది నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. సమీపంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డెల్టా ప్లస్ కేసుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 3వ వేవ్ అనివార్యమైతే సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో పాజిటివ్ గా తేలిన వ్యక్తుల నమూనాలను తగిన సంఖ్యలో ఇన్సాకాగ్ ప్రయోగశాలలకు పంపాలని సూచిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. డెల్టా ప్లస్ వేరియంట్ ద్వారా సంక్రమణ వేగం పెరుగుతుందని, ఊపిరితిత్తుల కణాల్లో అది బలంగా అతుక్కుపోతుందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో తక్షణం కఠినమైన చర్యలు చేపట్టాలని సూచించింది. జనాలు గుమిగూడకుండా, సమావేశాలు కాకుండా నిలువరించాలని లేఖలో పేర్కొన్నారు. విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించి ఖచ్చితంగా రోగులను కనిపెట్టాలని సూచించారు. ప్రాధాన్య క్రమంలో వ్యాక్సినేషన్ కొనసాగించాలని రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు.
దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న వేళ కొత్తగా బయటపడ్డ డెల్టా ప్లస్ వేరియంట్ కొత్త భయాలను పెంచుతోంది. సెకండ్ వేవ్ లో విజృంభించిన డెల్టా వేరియంట్ కంటే డెల్టా ప్లస్ అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం ఉండడం భయాందోళనలకు రేకెత్తిస్తోంది. థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ పంజా విసిరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న టీకాలు ఈ కొత్త వేరియంట్ ను అడ్డుకోగలవా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కోవాక్సిన్ సహా 3 కరోనా వ్యాక్సిన్లు డెల్టా ప్లస్ రకంపై పనిచేయగలవా లేదా అన్న దానిపై కేంద్రం అధ్యయనం ప్రారంభించింది. భారత్లో గుర్తించిన డెల్టా వేరియంట్ కొత్త రూపాంతరం డెల్టా ప్లస్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ కొత్త వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ మరింత విజృంభించే అవకాశముందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ప్రమాదకర కరోనా వేరియంట్ బీటాలో ఉన్న K417N ప్రోటీన్ డెల్టా ప్లస్ లోనూ ఉండటం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. బీటా రకం వైరస్ కు ఉన్న లక్షణాలతో పాటు వైరస్ లో చోటు చేసుకున్న కొత్త మార్పులు వైరస్ ను వేగంగా వ్యాప్తి చెందేలా మార్చినట్లు పేర్కొన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ పై ఇన్సాకాగ్ మాజీ సభ్యుడు వైరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ షాహిద్ జమీల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త రకం వేరియంట్ రోగనిరోధక శక్తిని అడ్డుకునే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. కేవలం డెల్టా వేరియంట్ లక్షణాలే కాక బీటా వేరియంట్ లక్షణాలను సైతం చూపించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో పుట్టిన బీటా వేరియంట్ ఆల్ఫా డెల్టా వేరియంట్ల కంటే కోవిడ్ టీకాలకు ఎక్కువ నిరోధకతను చూపుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అందుబాటులో ఉన్న టీకాలు డెల్టా ప్లస్ వేరియంట్ ను అడ్డుకోగలవా అన్న చర్చ దేశంలో ప్రధానంగా జరుగుతోంది. డెల్టా ప్లస్ పై టీకాలు ఏ మేరకు ప్రభావవంతంగా పనిచేస్తాయో తేల్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ కొత్త వేరియంట్ పై భారత వైద్య పరిశోధన మండలి ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV పరిశోధనలు ప్రారంభించాయి. దేశ పౌరులకు పంపిణీ చేస్తున్న కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు కొత్త కోవిడ్ వేరియంట్ ను ఏ మేర నిలువరిస్తాయన్న అంశంపై పరిశోధకులు దృష్టి సారించనున్నారు. టీకాలు వేసిన పౌరులలో యాంటీబాడీలపై నిశితంగా అధ్యయనం చేయనున్నట్లు NIV వెల్లడించింది. అటు సార్స్ CoV-2 ఆల్ఫా, బీటా, గామా, డెల్టా రకాలపై కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేశాయన్న ICMR డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వీటిపై జరిగిన పరీక్షలనే డెల్టా ప్లస్ పై కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. Fortunately, we have been able to culture the Delta, and very recently we've also cultured the Delta Plus. And now we are testing in the laboratory whether the vaccines are effective against Delta Plus. Covishield and Covaxin work against the variants of SARS-CoV-2, Alpha, Beta, Gamma as well as Delta. That is well established for these two vaccines. Virus has also been isolated and has been cultured now. And we are doing the same test that we have done for Alpha, Beta, Gamma and Delta, looking at the laboratory test to check the vaccine effect. And this is ongoing, and we should have this results in about 7 to 10 days time, whether the vaccine is working against the Delta Plus. This will be first results in the world. It's not available yet anywhere. మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ ను 11 దేశాల్లో అధికారికంగా గుర్తించగా ఇప్పటి వరకు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్లో 48 కేసుల్లో కొత్త రకం వేరియంట్ ను గుర్తించగా మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, కర్ణాటకలో ఈ వైరస్ బయటపడింది. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్ కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు వీలుగా 146 జీవో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురి అవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకే ఇలాంటి చర్యలకు ఉపక్రమించారని ధ్వజమెత్తారు. హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ల నమ్మకాలను ఇది తీవ్రంగా గాయపరుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇద్దరే సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తే వారు ఏమీ చర్చించేందుకు వీలుండదని చెప్పారు. సాధారణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కానీ కమిషనర్ కానీ అథారిటీలో సభ్యులుగా ఉంటారని, అటువంటి సంప్రదాయము పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. తీవ్రమైన ఆర్థిక లోటు నుంచి బయటపడేందుకు ప్రభుత్వ బాండ్లను జారీ చేసి ఆ బాండ్లను కనీసంగా 5,000 కోట్ల రూపాయల మేర తీతిదే స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా కొనుగోలు చేస్తారు అనే ప్రచారం జరుగుతోందని, దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. తక్షణమే కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనిపాలెంలో అత్తింటి వేధింపులు తాళలేక 2 ఏళ్ల పాపతో కలిసి 7 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. రాజేశ్వరి వాలంటీర్గా పనిచేస్తుంది. కట్నం కోసం రాజేశ్వరిని అత్తింటి వారు నిత్యం వేధించేవారు. 3 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నా
పెద్ద మనుషులు రాధీ కుదిర్చేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 23న రాజేశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోయింది. మృతురాలి తమ్ముడు గన్నయ్య ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు సమీప గ్రామమైన చిన్న మురపాక వద్ద బావిలో విగతజీవిగా ఉండడాన్ని గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాన్ కార్డ్, ఆధార్ అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా గడువును 3 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30ని తాజా గడువుగా పేర్కొంది. గతంలో విధించిన గడువు జూన్ 30తో ముగుస్తున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది. పాన్, ఆధార్కు 2020 మార్చి 31ను తొలి గడువుగా పేర్కొన్నారు. తర్వాత దాన్ని 2020 జూన్ 30కి, ఆ తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం ఈ ఏడాది జూన్ 30కి మరోసారి కేంద్రం పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టేలా భారత్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన యుద్ద విన్యాసాలు ముగిశాయి. గగనతలంలో ఇరు దేశాల వైమానిక దళాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కేరళ తిరువనంతపురానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో జరిగిన నౌక, వైమానిక విన్యాసాలు భారత యుఎస్ మధ్య బలమైన బంధానికి పునాది వేశాయి. భారత్, అమెరికా సైన్యాల సంయుక్త యుద్ద విన్యాసాలు అబ్బురపరిచాయి. హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు హెచ్చరికగా ఈ విన్యాసాలు సాగినట్టు తెలుస్తోంది. భారత నౌకాదళం, వాయుసేన ఈ విన్యాసాల్లో పాల్గొని యుద్ద తంత్రాలను ప్రదర్శించాయి. భూమికి వేల అడుగుల ఎత్తులో భారత్, యుఎస్ వైమానిక దళాలు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జూన్ 24న ప్రారంభమైన ఇరు దేశాల సైనిక విన్యాసాలు భారత్, అమెరికా మధ్య సైనిక బంధాన్ని మరింత బలోపేతం చేసేలా సాగాయి. అమెరికా నావికాదళం నుంచి యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ కు చెందిన యుద్ద నౌకలు F-18, E-2C యుద్ద విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. అటు భారత వైమానిక దళానికి చెందిన జాగ్వర్, సుఖోయ్ 30 MK-1 యుద్ద విమానం, IL-78 యుద్ద విమానం, AWACC యుద్ద విమానాలు విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. భారత నావికాదళానికి చెందిన INS కోచి, INS టగ్ యుద్ద నౌకలు సైతం అమెరికా దళాలతో కలిసి విన్యాసాలు చేశాయి. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం సహా సముద్ర తీర ప్రాంతాల్లో సమగ్ర సమన్వయం కోసం ఈ విన్యాసాలను చేపట్టినట్టు భారత నౌకాదళ ప్రతినిధులు వెల్లడించారు. గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్ గర్ల్స్ ఉన్నారు అనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. తనిఖీలు చేసిన పోలీసులు 3 అమ్మాయిలు, 5 వ్యక్తులను స్నేహితుని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన 3 వ్యక్తులు బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకొచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్పై దాడులు చేశారు. 5 వ్యక్తుల్ని అరెస్టు చేశారు. 3 మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. రేవు పార్టీ ఏమైనా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ సహాయకులు ఇద్దరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. ముంబై మాజీ సీపీ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి మరిన్ని ఆధారాల కోసం శుక్రవారం నాగ్పూర్, ముంబైలోని అనిల్ దేశ్ముఖ్ నివాసాల్లో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు ఆయన వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్ షిండేను అదుపులోకి తీసుకున్నారు. 9 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత వారిద్దరిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిద్దరూ విచారణకు సహకరించలేదని ఈడీ అధికారులు పేర్కొన్నారు. మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ సహాయకులు ఇద్దరిని ఇవాళ మనీ లాండరింగ్ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు పూర్తి భిన్నంగా తీసుకువచ్చిన కొత్త వర్షన్ విండోస్ 11లో అదిరిపోయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింత సరళతరమైన డిజైన్తో రూపొందించిన ఈ ఆపరేటింగ్ సిస్టంలో విండోస్ చరిత్రలోనే తొలిసారి ఆండ్రాయిడ్ యాప్స్ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్డీఆర్ నాణ్యతలో గేమింగ్, స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుసంధానం అయ్యేందుకు చాట్ టూల్ను కొత్తగా తీసుకొచ్చింది. వర్చువల్ లెర్నింగ్ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో బ్రిడ్జ్ సాంకేతికతను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.
ఎప్పుడెప్పుడా అని టెక్ ప్రియులు ఎదురుచూస్తున్న విండోస్ 11 అదిరిపోయే ఫీచర్స్ తో ముందుకొచ్చింది. గురువారం వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. 2015లో విండోస్ 10 విడుదలైన తర్వాత మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన మరో ఆవిష్కరణ ఇదే. విండోస్ 11 ఆవిష్కరణ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ సీఈఓ సత్య నాదెళ్ల విండోస్ చరిత్రలో దీనిని ఓ మైలురాయిగా అభివర్ణించారు. రానున్న 10 ఏళ్ల వరకు వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. Windows is the stage for the world's creation. As a creator, every time you pick up a Windows device, it becomes a stage for your inspiration so you can dream big and create something profound and lasting. This is the first version of a new era of Windows. We're building for the next decade and beyond. విండోస్ లో మునుపెన్నడూ లేనంత స్మార్ట్ ఫీచర్స్ ను విండోస్ 11 లో తీసుకొచ్చారు. విండోస్ 10 తో పోలిస్తే పూర్తిగా కొత్త లుక్ తో పరిచయం చేశారు. మెను, టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్ల విషయంలోనూ సరికొత్త అనుభూతిని పొందేలా రూపొందించారు. విండోస్, ఆండ్రాయిడ్, iOS వంటి ప్లాట్ఫామ్ పరికరంతో సంబంధం లేకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో టెక్స్ట్, చాట్, వాయిస్, వీడియో ద్వారా తక్షణమే అనుసంధానం కావచ్చు. ఈ సౌకర్యాన్ని టాస్క్ బార్ లో పొందుపరిచారు. గేమింగ్ ప్రియులకు అదిరిపోయే గేమింగ్ అనుభవాన్ని విండోస్ 11 తీసుకొచ్చింది. క్షణాల్లో గేమ్ లోడ్ కావడం, HDR నాణ్యతలో గేమింగ్ అనుభవం పొందే సౌకర్యాన్ని కల్పించింది. అత్యంత నాణ్యమైన 100 కంప్యూటర్ గేమ్స్ ను ఆడే అవకాశం కూడా విండోస్ 11 లో ఉంది. అంతర్జాతీయ స్థాయి నుంచి స్థానికం వరకు వార్తలు, వినోదం, సినిమాలు, వింతలు, విశేషాల సమాహారాన్ని తెలుసుకునేందుకు కొత్త విడ్జెట్లను విండోస్ 11 లో ఏర్పాటు చేశారు. అలాగే ఇదివరకు అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ స్టోర్ ను పూర్తిగా పునర్నిర్మించారు. విండోస్ చరిత్రలోని తొలిసారి అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్లు స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకునే సౌకర్యం విండోస్ 11 లో కల్పించారు. విజువల్ స్టూడియో, డిస్నీ ప్లస్, అడోబ్, జూమ్, కాన్వా వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా తొలిసారి మైక్రోసాఫ్ట్ స్టోర్స్ లో అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా తమకు నచ్చిన సినిమాలు, ప్రోగ్రాంలు వీక్షకులు క్షణాల్లో వీక్షించవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. రాబోయే రోజుల్లో వర్చువల్ లెర్నింగ్ ను సులభతరం చేయడంలో భాగంగా అమెజాన్, ఇంటెల్ బ్రిడ్జ్ సాంకేతికతలో భాగస్వాములు కానున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మూగజీవాల పట్ల అపారమైన ప్రేమ ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ జంతువుల్ని రక్షించడమే వృత్తిగా పెట్టుకునే వాళ్లు చాలా అరుదు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో కర్ణాటకకు చెందిన వేణుగోపాల ఒకరు. జంతువుల సంరక్షణే వృత్తిగా మలుచుకున్న వేణుగోపాల 25,000 పాములు సహా మొసళ్లు, కోతులు, ఎలుగుబంటి వంటి ప్రాణాంతక జంతువుల్ని పట్టుకుని రక్షించారు. కర్ణాటక విజయనగర జిల్లా ఇంగళగి గ్రామానికి చెందిన వేణుగోపాలకు జంతువులంటే అమితమైన ఇష్టం. మూగజీవాలపై తనకున్న ప్రేమతో వాటి రక్షణనే తన వృత్తిగా ఎంచుకున్నారు. ఇలా దాదాపు 30 ఏళ్లుగా పాములు, కోతులతో పాటు ఇతర జంతువులను రక్షిస్తూ మూగజీవాల సంరక్షుడిగా మారారు. ఇప్పటివరకు 25,000 సర్పాలను వేణుగోపాల రక్షించారు. మొసలి, ఎర్రకోతి, ఎలుగుబంటి వంటి ప్రాణాంతక మూగజీవాలను సైతం కాపాడి అడవిలో వదిలారు. ఈ జంతువులను రక్షిస్తున్న సమయంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయకుండా జంతు సంరక్షుడిగా సాగిపోతున్నారు. పాములను పట్టుకునే క్రమంలో ఎన్నోసార్లు పాముకాటుకు గురైనట్లు వేణు తెలిపారు. సర్పాలు ఇంట్లోకి వస్తే కీడు జరుగుతుందని చాలా మంది భావిస్తారన్న ఆయన అది కేవలం అపోహ మాత్రమే అని చెబుతున్నారు. వాటిని ఒంటరిగా వదిలేస్తే ఎవ్వరికీ హాని తలపెట్టకుండా అవే వెళ్లిపోతాయని చెప్పారు. మూగజీవాలను రక్షించడం బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. దేశంలో పెట్రోల్ ధరలు ఎగసిపడుతున్నాయి. చమురు సంస్థలు ఇవాళ లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల్ని 35 పైసలకు పైగా పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు ₹98.11, డీజిల్ ధర ₹88.65తో జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹101.96, డీజిల్ ₹96.63గా ఉంది.
విజయవాడలో పెట్రోల్ ₹104.50, డీజిల్ ₹98.53కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర ₹104.22, డీజిల్ ₹96.16, చెన్నైలో పెట్రోల్ ₹99.19, డీజిల్ ₹93.13కు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ ధర ₹97.97, డీజిల్ ₹91.50గా ఉంది. జర్మనీలోని దక్షిణ వుర్జ్బర్గ్ ప్రాంతంలో శుక్రవారం ఓ సాయుధుడు పొడవైన కత్తితో ముగ్గురిని హత్య చేశాడు. మరికొందరిని తీవ్రంగా గాయపరిచాడు. బవేరియన్ నగరంలో జరిగిన ఈ దాడిలో ఎంతమంది గాయపడ్డారో స్పష్టంగా తెలియలేదని జర్మన్ అధికారులు చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని వుర్జ్బర్గ్లో నివసిస్తున్న 24 ఏళ్ల సోమాలీగా పోలీసులు గుర్తించారు. అమాయకులపై కత్తితో దాడి చేసే సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో స్వల్పంగా సాయుధుడు గాయపడ్డాడు. దాడి చేసే సమయంలో అతన్ని ఆపేందుకు అక్కడే ఉన్న పలువురు ఫోన్లు, ఇతర వస్తువులు అతనిపై విసిరారని, అయినప్పటికీ దాడి ఆపలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పినాకా రాకెట్ ఆయుధ ప్రయోగాల్లో వివిధ దశల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ DRDO మరో ముందడుగు వేసింది. బహుళ శ్రేణి లాంచర్ నుంచి తక్కువ వ్యవధిలో ప్రయోగించిన 25 ఆధునిక రాకెట్లు వివిధ దూరాల్లోని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఒడిశాలోని చాందీపూర్ సమీకృత కేంద్రంలో DRDO ఈ ప్రయోగాలను నిర్వహించింది. ప్రయోగాలకు సంబంధించి అన్ని లక్ష్యాలను ఈ రాకెట్లు పూర్తి చేశాయి.